హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు కేకే స్టూడియోలో మడిపల్లి సురేంద్ర మాస్టర్ మన ముందున్నాడు. మరి యోగాలో కరాటేలో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో మాస్టర్ గురువు గారు మన ముందున్నాడు. కానీ అనేక ఆయన అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ మనము గతంలో ఎంతోమంది స్టూడెంట్స్ చెప్తే ఇన్వైట్ జరిగింది. కానీ లైవ్లో ఈరోజు మన స్టూడియోకి వస్తూ జరిగింది. మరి ఈ కావున చాలా గ్రేటు. ఎందుకు గ్రేట్ అంటున్నా అంటే నిజంగా గ్రేటే. ఆ గురుగారిని మేము కూడా కలిసి చాలా హ్యాపీ విషయం. మరి ఈరోజు మన స్టూడియోకి వచ్చిండు. నమస్తే అండి, రండి. నమస్తే అండి. అండి బాగున్నారు సార్? బాగున్నాను. మాస్టర్ గారు కరాటే మాస్టరు, ఇంటర్నేషనల్ లెవెల్లో అది సీనియర్ మాస్టర్. యోగాలో కూడా ఎలాంటి హెల్త్ విషయంలో కూడా అంటే చాలామంది మహిళలు కానీ ఇప్పుడు 20-30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 20 ఏళ్ళలో కూడా ప్రాబ్లాలు ఉన్నాయి. 40 ఏళ్ళు, 50 ఏళ్ళలో కూడా ప్రాబ్లం కూడా చాలామంది 60 మంది 70 మంది స్టూడెంట్స్ కూడా స్టూడెంట్స్ కూడా మంచి ట్రీట్మెంట్ కూడా చేశారు గురువు గారు. దాంతో పాటు రిటైర్మెంటు రైల్వే ఎంప్లాయీ గురువు గారు. మరి ఈరోజు మన ఇంటర్వ్యూ దేనికోసం అంటే ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉంటుంది. ఇవాళ ఇంట్లోకి బయటకు వెళ్తే ఇంటికి వస్తాక నమ్మకం లేదు, అది పరిస్థితి. అంటే ఇంటికి ఒక ఫైటర్ అనేది ఆడబిడ్డలకు మన పేరెంట్స్ నేర్పేలే కాబట్టి దానిపైన ఇలా గురువు గారు మనకు చెప్పడానికి మరి ఎంతోమంది అంటే 6 మంది పిల్లలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు రేప్ కేసులు అవుతున్నాయి. దానిపైన ఒక కంకణం కట్టుకున్నాడు గురువు. అంటే ఏందనేది మనము గురువు గారి ద్వారానే మనం విందాం. చెప్పండి, అసలు మీ సిద్ధాంతం ఏంది? మీ ఏం చేద్దాం అనుకుంటారు? మీరు ఏదో పాదయాత్ర అంటారు, సైకిల్ అంటారు, ఏం చేద్దాం అనుకుంటారు మీరు చెప్పండి. ముఖ్యంగా యావత్ జనానికి నా యొక్క శుభాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అంటే ఈ రోజులలో ఇవాళ పుట్టిన ఆడపిల్ల మన ఇంటికి చేరుకునే అవకాశం ఉందా లేదా అనేది ఒక తపనలో ఉండిపోతున్నారు పేరెంట్స్ కానీ ఎవరైనా. ఆ తర్వాత రేపు కాలగణం చేసే అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఆ వయసులో ఉన్న తల్లి కూడా ఏదో ఫంక్షన్కో కానీ గుడికో కానీ వెళ్ళి వచ్చే సందర్భాలు కూడా మిగలట్లేదు. ఆల్రెడీ మనందరికి తెలుసు, ఎన్నో పేపర్లలో టీవీలలో చూస్తూ ఉన్నాం. కానీ దీన్ని అరికట్టవలసింది ఎవరో ఒకరు ముందుకు రావాలి, దీనికోసం తెలియపరచాలి. పిల్లలు బయటికి వెళ్తే ఇల్లు చేరుకునేదాకా ఆ తల్లిదండ్రులకి టెన్షన్, అయ్యో పాప వెళ్ళింది, ట్యూషన్కి వెళ్ళింది, అటు వెళ్ళి ఇది రావాలరా, ఇలా ఉండడానికి కారణం ఏంది? ముఖ్యంగా బయట జనం అవి ఏం అరాచకాలు జరుగుతాయని అదొక భయం. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ సైకిల్ మీద ఏదైతే మీరు చేస్తున్నారు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు మీరు టోటల్ గా? ఇప్పుడు మీ ప్రయాణం ఎప్పుడు? ప్రయాణం రేపు సాటర్డే 16th మార్నింగ్, 16వ తేదీ మార్నింగ్, అంటే ఉదయం 7 గంటలకి నేను బోడప్పల్ వాస్తవ్యుని. బోడప్పల్లో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ, 2 గుడులు కూడా ఉన్నాయి. అమ్మవారిని నమ్ముకుంటాను కాబట్టి ఆ తల్లి ఆశీర్వాదంతో ప్రతి ఇంటికి నేను వెళ్ళి చెప్పుకోవాలన్న సందర్భంగా వెళ్ళలేకపోయిన పరిస్థితి. అంబేద్కర్ దగ్గరికి వెళ్తారా? గుడిలో పూజలు అయిపోతాయి, అయిపోయినాక అంబేద్కర్ స్టార్ట్ చేసి అంబేద్కర్ స్టాచ్యూ నుండి స్టార్ట్ నా ప్రయాణం. ఎక్కడి నుండి ప్రయాణము? అంబేద్కర్ స్టార్ట్ బై సైకిల్. సైకిల్ మీద మీరు చేసేది? సైకిల్ మీదనే. సైకిల్ ఇప్పుడు నా వయసుకు మనవరాళ్ళతోని కాలక్షేపం చేసే వయసు నాది, కానీ నాకు అది ఇష్టం లేదు. ఏమంటే బయట ఉన్న అడిగినా ఏమనుకోదు గురువు. మీ ఏజ్ ఎంత ఉంటుంది? 32 రోజులు. 65 సంవత్సరాల 32 రోజులు డేట్. ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటారు మీరు? రిస్క్ అంటే సార్ ఇదొకటి. ఏమంటే ఆడపిల్లలు, నాకు మనవరాళ్ళు ఉన్నారు, నాకేంటి పరిస్థితి? నా పిల్ల క్షేమంగా వస్తే నేను సంతోషపడకూడదు? ఎంతో మంది అవుతున్నారు కదా అది. సో ఆడపిల్ల బయటికి వెళ్తే హ్యాపీగా ఇంటికి రావాలి. ఎప్పుడో మహాత్మా గాంధీ చెప్పాడు, ఎప్పుడు స్వరాజ్యం వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎందుకు మనకి ఇంకా రాలేదు. అర్ధరాత్రి ఆడపిల్ల క్షేమంగా ఇంటికి చేరితే స్వరాజ్యం వచ్చింది మనకి అన్నాడు. 70 సంవత్సరాలు దాటిపోయింది. అంటే మీరు సైకిల్ మీద ప్రతి ఊర్లో చెప్పుకుంటూ వెళ్తారు? ఇక్కడ నుండి బంగారు మైసమ్మ టెంపుల్, అంబేద్కర్ స్టాచ్యూ నుండి బయలుదేరి వరంగల్లో ముఖ్యాతిగాంచిన ఒక దేవాలయము మనకు, ఆ దేవాలయం పేరే భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంది. అది అందరు యావత్ ఇండియా మొత్తం తెలుసు. అక్కడి వరకు నా ఏజ్ గ్రూప్లో నేను స్వయంగా సైకిల్ మీద బయలుదేరుతూ ప్రతి ఊరుకు పోతూ మార్గ మధ్యంలో గుడులు, గోపురాలు, హోటల్, ఎక్కడొక జనసందడి ఒక 5 మంది కనబడ్డా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. నేను ఇట్లా మీ పాపలకి నేర్పించుకోండి, నేను ఇంత వయసుతోనే వస్తున్నాను, నేర్పించండి, మీ పాపలు వెళ్తే క్షేమంగా వస్తారు ఇంటికి.
అనేది ఒక కాన్సెప్ట్ మీద నేను బయలుదేరుతున్నాను. మీ యొక్క ఆశీర్వాదం అంటే కావాలి. ఇప్పుడు మీరు ఒక ప్రోత్సాహం. యోగా గురువుగా ఉండి ఒక ఫస్ట్ కరాటే మాస్టర్ కదా మీరు? ఫస్ట్ కరాటే మాస్టర్ గా ఉండి అంటే ఇంత ఏజ్ వచ్చినా కానీ అంటే మనం ఏదో చెయ్యాలి అంటే మన ప్రజల సేవ చేయాలి అంటే వీళ్ళంతా ఇప్పుడు పిల్లలు అంటే కరెక్ట్ లేరు కాబట్టి పేరెంట్స్ అన్న మారుతారని ఒక ఉద్దేశం. 100% మారుతారా మరి పేరెంట్స్ మారాలి సార్, మారాలి. ఇక్కడ ముఖ్యంగా అమ్మాయిలు ఎందుకు నేర్చుకుంటారు అంటే పేరెంట్స్ కరెక్ట్ లేకనే గురుగారు. అవును, 100% అది. ఇప్పుడు అన్ని స్కూళ్ళల్లో ఫీజులు ఈ ఫీజు ఆఫీసర్ రక్తం తాగుతారు తప్ప కరెక్ట్ మాస్టర్ నడుస్తుందా సార్? నాకు చాలా తక్కువ, నడుస్తుందా? చాలా తక్కువ. దయచేసి వాళ్ళకు కూడా నా విన్నపం, గవర్నమెంట్ కూడా గుర్తించాలని. ఇప్పుడు ఉన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు మేమిద్దరం కూడా ఒకే గురు శిష్యులం కరాటేలో. మా గ్రాండ్ మాస్టర్ మిస్టర్ శ్రీనివాసన్, ఆయన దగ్గర శిష్యులం. మేమంతా ప్రియ శిష్యులుగా ఉన్నాం. ఇప్పుడు తను ఒక పొజిషన్ లో వచ్చాడు, పరిపాలన వాళ్ళదే ఉంది కాబట్టి ఆయనకు కూడా విన్నపం ఏమంటే దయచేసి ఒక జీవోని పాస్ చేయండి. చెప్పారా మరి మీరు? ఇది దీని వల్లంగా తెలియాలి. అంటే ఇప్పుడు చేసే ప్రోగ్రామ్ తో మొత్తం అది జీవో కూడా ఎక్కువ వైరల్ అయిపోవాలి. సంతోషం. ఎందుకంటే ఇది తను ఒక బ్లాక్ బెల్ట్ హోల్డర్, మంచి ఫైటర్. ఎవరు బ్లాక్ బెల్ట్? ఈవిడ పిసిసి అధ్యక్షుడు. ఓకే. సో ఈజ్ బ్లాక్ బెల్ట్ హోల్డర్. ఇప్పుడు కొంచెం ఏజ్ ఉన్నది కాబట్టి మంచి ఫైటర్. తన్నే నిర్వహించాడు ఐ థింక్ 84 లో ఏమో అక్కడ. నేను 1974 లో ఫస్ట్ బాక్సింగ్ స్టార్ట్ చేయ ఇంటర్ స్కూల్స్ 1974 లో. మేము అరుష్టమంత్రం మేము కలిసి అది అప్పుడు నా 10th క్లాస్. సో అప్పుడు మేము బాక్సింగ్ ఏంటిది మీరు? కరాటేలో బ్లాక్ బెల్ట్ 5th డిగ్రీ నాది. మా గురువు గారు వచ్చి మిస్టర్ శ్రీనివాసన్, వరల్డ్ లో పేరుగాంచిన. ట్రైనింగ్ ఇస్తారా మీరు? ఇస్తున్నాను. దాదాపు నా దగ్గర ఒక 10,000 మంది స్టూడెంట్స్ దాటారు దగ్గర. యోగా అండ్ కరాటే రెండిట్లో. ఓకే. ఇంకా ఈ రకంగా ప్రతి ఇంట్లో ఒక యుద్ధ కళ ఏమైనా నేర్చుకోండి. నీకు సెల్ఫ్ డిఫెన్స్ గా ఉన్న విద్య. నేను కరాటేనే నేర్చుకోని చెప్పట్లేదు. బికాజ్ చెప్పే సిద్ధాంతం ఏంటంటే ప్రతి మహిళ తెలంగాణ స్టేట్ లో ఆడబిడ్డ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అటు ఆరోగ్యపరంగా, నీ ఆత్మరక్షణ పరంగా. ఈ కరాటే విద్య నేర్చుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా నేర్చుకోవాలి. ఒక మంచి యోగా టీచర్ సెలెక్ట్ చేసుకోండి. ఇవాళ కూడా యోగాలో కూడా మోసాలు జరుగుతుంది. బికాజ్ ఆమె యోగా టీచర్ కాబట్టి చెప్తున్నాను. ప్రతి చోట మోసాలు జరుగుతుంది. దే వాంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ల కోసమే చాలా నడుస్తున్నాయి. కమర్షియల్ ఎక్కువైంది ఎక్కువైపోయింది. కాబట్టి దయచేసి అటువంటి మాస్టర్ దగ్గర చూడండి. గవర్నమెంట్ కూడా గురువు గారు ఒక మంత్ 10 టవర్మెంట్ పెడతారు కదా మాస్టర్లు. అది కూడా కమర్షియల్ కదా సార్? అది అంటే పేరెంట్స్ కూడా నేర్పించే కారణం ఏంటంటే నెల 2 నెలలు చేయగానే టవర్మెంట్ తీసుకుపోతారు, నెక్స్ట్ తీసుకుపోతారు. సిస్టమేటిక్ వాళ్ళు నచ్చ కూడా పేరెంట్స్ కూడా వాళ్ళు పిల్లలు సపోర్ట్ చేస్తున్నారు. మేము ఆ మాస్టర్ ని రిక్వెస్ట్ చేసి అంటే ఇలా చేయకుండా ఊకుమ్మడిగా అంటే ఒకే కరాటే ఒక మల్ల యుద్ధం అంటే ఒక తల్లి పిల్లల్లాగా ఒకే చోట ఏకమై ఒక సంవత్సరం. ఒక మాట గురువు గారు, ఇప్పుడు ఈ కరాటే ఏదైతే కరాటే చోటకోను బూడోకోను ఓకినో అన్ని ఉన్నాయి కదా, ఈ తెలంగాణ స్టేట్ లో ఎన్ని అయితే గేమ్స్ ఉన్నాయో ఎందుకు అందరూ ఒకటైతే లేరు? ఒకటైతే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కదా సార్? 100% చేసే అవకాశం ఉంది. 100%. ఇప్పుడు మనం జనరల్ గా చూస్తే భారతదేశంలో వెంటికలు ఎన్నో అన్ని పార్టీలు ఉన్నాయి. ఒక్క తాటి మీద రాని కష్టం. కానీ కరాటే మల్ల యుద్ధం అంటే ఒకటే పేరు అది. ఇప్పుడు ఒకే మల్ల యుద్ధంలో అన్ని చీలికలు. ఒక చెట్టు మొలిసిందంటే కొమ్మల్లాగా ఉన్నాయి. ఆ ఏర్లు గట్టిగా ఉండాలంటే ఇవన్నీ గట్టిగా ఉండాలి కదా. అట్లానే నేను అనేది అంటే ఒకే తాటి మీదకి అందరు రావాల్సింది అని కోరుకుంటున్నాను. ఒక టీమ్ వైజ్ అందరు కలిసినప్పుడు ఈ మార్షల్ ఆర్ట్స్, ఇప్పుడు మనం జపాన్ వెళ్తాం, ఆ స్కూల్లో ఒక సబ్జెక్టే ఉంది, ఒక పీరియడ్ ఉంది. కొన్ని స్కూల్స్ లో వెళ్తే సార్ నేను కరాటే వచ్చు, నేను ఇంత బ్లాక్ బెల్ట్, ఇంత కష్టపడ్డా, 45 ఏళ్ల సర్వీస్ నాది, నేను సేవ చేశాను మీ స్కూల్లో కరాటే. వద్దండి ఇప్పటికే మా పిల్లలకి ఎక్కువైపోయింది అన్న స్కూల్స్ కూడా ఉన్నాయి. మాకు చెప్తున్నారా స్కూల్లో? ఇక్కడ ఛాన్స్ రాలేదు. వచ్చిన పిల్లలకి 100% 100% ఆ పిల్లలకి నేను సేవ చేయగలను. మీరు యోగా చెప్తారు, కరాటే చెప్తారు, సేవలు చేస్తారు, మీకు ఆరోగ్యం సపోర్ట్ చేస్తారు. 100% చేస్తారు. భగవంతుని నమ్ముకున్నట్టు నా స్టిల్ 65 కానీ మెడికల్ కూడా చెక్ చేసుకోండి. నో డౌట్ ఎట్. మళ్ళీ ఫుడ్ కూడా సాత్వికమైన ఫుడ్, ఏదో అవి ఇవి తినవాలి. మీరు ఇప్పుడు
మీలాగా ఇంత స్టాండర్డ్ ఫిట్నెస్ ఉండాలంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఇంట్లో గర్ల్ గాని బాయ్ గాని ఖచ్చితంగా నేర్చుకోవాలి. యోగా, ఫిట్నెస్ అని కంపల్సరీ, మార్షల్ ఆర్ట్ అనేది, కిక్ బాక్సింగ్, ఎనీ గేమ్ ఏ గేమ్ అనేది ఖచ్చితంగా కేవలం నేను కరాటే నేర్చుకున్నా, మీరందరు నా దగ్గరే కరాటే నేర్చుకోండి, ఆ చుట్టుపక్కల మా అకాడమీ కరాటే ఉంది నేను చెప్పను. మీకు సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ, నీకు నువ్వు కాపాడుకునే ఏ విద్య, రా కమల్ దగ్గర రండి, బాక్సింగ్ నేర్చుకోండి, నా దగ్గర రండి కరాటే, ఇంకో నా మిత్రుడు కుంఫు నేర్చుకోండి, తాయికోండో నేర్చుకోండి, కుస్తీని, ఎటు ఏదైనా ఒక గేమ్. ఈ రోజు నా కూతురు బయలుదేరని మీసాలు తిప్పుకునే తండ్రి రావాలి, అన్నయ్య రావాలి. ఎస్, నా చెల్లెలు వెళ్ళింది ట్యూషన్ కు, ఈజీగా మంచి. మీ సిద్ధాంతం ఏంటంటే ప్రతి ఒక్కరు మంచి ఫైటర్ కావాలి, 100% ఫైటర్ ఉండాలి, మంచి ఆలోచన అది. ఆ దానికోసమే నేను ఈ రోజు ఈ వయసులో కూడా, మీరు ఆలోచించండి, హైదరాబాద్ లో ఉన్న బోడుప్పల్లు సెంటర్ నుండి వరంగల్ వరకు నా ఏజ్ నా వాళ్ళు సైకిల్ మీద వెళ్ళి ప్రతి చోట నేను చెప్పుకోవడం. ప్రస్తుతానికి గురుగారు మీకు ఆలోచన ఎవరికి రాలేదు సార్. అది తెలంగాణ స్టేట్ లో ఎంతో మంది మాస్టర్లు చూస్తున్నాము, కానీ ఈ ఏజ్ లా మీకు ఈ ఆలోచన వచ్చే చాలా గొప్ప, చాలా గ్రేటు. ఈ టైంలో ఏదో మామూలు 90 ఎంఎల్ కొట్టి ఏదో ఇది పిల్లలతో మనతో ఆడుకొని పడుకుందాం అనే ఆ ఏజ్ అయినా మీరు అందరు తెలుసు కాబట్టి, అనుభవం ఏంది, ఆ బాధలు ఏంది, ఆ కష్టాలు తెలుసు కాబట్టి, ఎంత బాధలు అనేది మనం చూస్తున్నాం లైవ్ లో, మీరు చూస్తారు కాబట్టి ఈ రోజు ఏదో ఒకటి చేయాలని ఒక లైవ్ ప్రోగ్రామ్ మీరు వచ్చి 10 మందికి దేశం మొత్తం తెలవాలని మీరు మాట్లాడారు. చాలా హ్యాపీ విషయం. ఎందుకంటే మంచి మంచి సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకు ఈ ఆలోచన రాలేదు. చాలా మంది గ్రేట్ మీరు గురువు గారు, చాలా సంతోషం. ఎందుకంటే చాలా హ్యాపీ విషయం ఇది మీరు చెప్పేది. మీరు ఏదైతే మీరు అనుకుంటారో సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటాం మేము. అదే అంటే ప్రజానీకానికి ముఖ్యంగా మన కేకే స్టూడియో నుండి మీ అందరికీ తెలియాల్సింది ఏమంటే, ప్రతి ఇంట్లో ఒక యుద్ధ కళ. నా కూతురు వెళ్ళింది అంటే హ్యాపీగా ఇంట్లో ఉండండి, ఆ ధైర్యం నువ్వు ఆ పాపకి నేర్పించాలి. సంతోషం. ఈ రోజు నా స్టూడెంట్ మాధవి అని 9 years బేబీ, ఓకే, ఇప్పుడు చావాలి, వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు, శివకుమార్, ఈజ్ రైల్వే డ్రైవర్. ఓకే, వాళ్ళ అబ్బాయి తండ్రి, ఆ పాప ట్యూషన్కి వెళ్ళిందని, ఏం కాదు నా పాప కరాటే నేర్చుకున్నది, ట్యూషన్కి వెళ్ళి వస్తుంది అని ఒక ధీమా, ఒక బలం. ఎంతమంది పిల్లలు గురువు? నాకు 3 పిల్లలు, 2 కొడుకులు, ఒక పాప. దాదాపుగా 3 ఇదే ఫీల్డ్ కంటే కొంచెం ఉన్నా. పెద్ద అబ్బాయి బాడీ బిల్డర్, ఆరోగ్యవంతుడు, చిన్న అబ్బాయి కిక్ బాక్సింగ్, పెద్ద పాప కూడా ఒకప్పుడు మంచి వెయిట్ లిఫ్టింగ్, షీఈ్ అ బ్రౌన్ బెల్ట్ హోల్డర్. నౌ షీఈ్ స్టడీ. ఇప్పుడు మాదంతా మా వంశీకులంతా మల్ల యుద్ధ వంశులు, మా ఫాదర్ గాని మా తాతయ్య, మనవరాలు కూడా నేర్చుకుంటున్నారు ఇప్పుడు. అది వచ్చే ముఖ్యంగా ఏమంటే, ఇంత దూరంలో అంత ప్రయాణం ఎందుకంటే ప్రతి ఇంట్లో నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు ఏదో అనుకుంటారో తెలంగాణ ప్రజలారా, ప్రతి ఒక్కరు ఆడబిడ్డలు నేర్చుకోవాలని గురుగారు కంకణం కట్టుకున్నాడు. అంటే దేశంలో ఎంతో మంది మాస్టర్లు ఉన్నారు, కానీ వాళ్ళకు రాని ఆలోచన ఇలా గురుగారికి వచ్చింది. చాలా హ్యాపీ విషయము. ఎందుకంటే ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుందట. గతంలో తెలంగాణ అనేది ఒక అడుగుతోనే స్టార్ట్ అయింది. మరి ఈరోజు గురువుగారు చెప్పినట్టు ప్రతి ఇంట్లో ఆడబిడ్డ కానీ, బాయ్ కానీ, గర్ల్ కానీ ఫిట్నెస్ అని ఎనీ గేమ్ నేర్చుకోవాలని ఒక పట్టుదల. దానికోసము సైకిల్ మీద ప్రయాణం, సైకిల్ మీద ఊరికి అయ్యా 20 మంది ఉన్న కాడ మీరు నేర్చుకోరాని ఒక చిన్న పాంప్లెట్తోని గురువుగారు ప్రయాణం స్టార్ట్ చేస్తుండు. అందరు ఆశీర్వాదం ఇవ్వాలి, క్షేమంగా రావాలి అని మనం కోరుకుందాము. మరి ప్రతి ఒక్కరు చూడాలి, చూసి కూడా ఎవరైతే శూన్యంగా మన పిల్లలు కానీ, మన కొడుకులు కానీ, బిడ్డలు కానీ ఖచ్చితంగా నేర్పియాలి. మనరాళ్ళు కూడా నేర్పియాలి. అంటే మన ఇంట్లో మనరాలు అందరూ ఉంటారు, వాళ్ళందరూ నేర్పియాలని మా కేకే న్యూస్ తరఫున అడుగు జరుగుతుంది. ప్రతి ఒక్క లైక్, షేర్ చేయండి కేకే న్యూస్ని, మా ఛానల్ని.